నగరంలో మళ్లీ కత్తిపోట్లు కలకలం రేపాయి. నిస్పో సెంటర్ వద్ద శివాజీపై దుండగులు దాడి చేసి గాయపరిచారు. తీవ్రమైన రక్తస్రావంతో శివాజీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక రోజు క్రితం సమీప కరెంట్ ఆఫీస్ సెంటర్లో యువతిని హత్య చేసిన ఘటన మర్చిపోకముందే ఈ దాడి భయాందోళనలు రేపింది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్స్ లో విషాదం చోటు చేసుకుంది. భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిన రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అపార్ట్మెంట్ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో మృతి చెందాడు. రోహిత్ తన భార్య కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రోహిత్ దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోహిత్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇది ఆత్మహత్య లేదా వేరే కారణమా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జ పటేల్ రాత్రి వేళలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ఆసుపత్రిలో పేషెంట్లతో మాట్లాడి సిబ్బందిని అన్ని విధాలుగా పేషెంట్లకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆసుపత్రి ఫార్మసీని తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరణలు తెలుసుకున్నారు. తిరుపతిలో నేటి నుంచి రేపు 2 రోజుల పాటు తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఏపీ సీఎం, గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, రాష్ట్ర దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో వేదిక ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. టర్మ్ ఫీజులు చెల్లించే ఎగ్జామ్ ఫీజులు కట్టామని కళాశాలలు ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు చెప్పారు. ఎమ్మెల్యే సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తూ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టడీ అవర్స్ లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ స్వామి దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. అంతటితో ఆగని ప్రిన్సిపల్ మహేష్ ను వాష్రూమ్ లో బంధించి తెల్లవారే వరకు తాళాలు తీయొద్దని సిబ్బందికి ఆదేశించినట్లు సమాచారం. ఇక ఈ ఘటన గమనించిన సిబ్బంది వెంటనే గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మహేష్ పై దారుణంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి షాద్ నగర్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఏఐ చాట్ బాట్ ప్రారంభించారు. సదస్సులో ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకి ఏఐ ద్వారా విద్యా అవకాశాలను విస్తరించడం, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి కీలక అంశాలను వివరించారు. నిర్మల్ జిల్లా కడం మండలం నచ్చన్ ఎల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఎంసీ నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. ల్యాబ్ ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసిస్తూ చదువుపై శ్రద్ధ వహించి తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ప్రకాశం మార్కాపురంలో ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వైవార్షిక సభ జరిగింది. చీఫ్ గెస్ట్ బి శ్రీధర్ బాబు ఐడీసీలో ఫోస్మార్ట్ బీట్లను కొనసాగించడం, క్యాటర్ రిస్ట్రిక్షన్లతో ఫోర్ట్మాస్ కి పీఏ అవడానికి అవకాశాలను కల్పించిన అవసరంపై మాట్లాడారు. సభలో డివిజన్ స్థాయి తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో గంజాయి మత్తులో ఉన్న బ్యాచ్ దాడులు, వేధింపులు చేసి భయభ్రాంతులు సృష్టిస్తోంది. రోడ్లపై మత్తులో ఉన్న వ్యక్తులపై దాడులు, అమ్మాయిలను వేధించడం, తల్లిదండ్రులను కొట్టడం, కిడ్నాప్ ప్రయత్నాలు, దాడులను వీడియో చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేసి గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో మైనింగ్ వ్యతిరేక నిరసనలు తీవ్ర ఉద్రిక్తత సృష్టిస్తున్నాయి. స్థానికులు మైనింగ్ వల్ల పర్యావరణం, వ్యవసాయ పంటలు, చెరువులు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు 144 సెక్షన్ 30 అమలు చేసి బలగాలను మోహరించి బోడే రామచంద్ర యాదవ్ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డయేరియా కేసులపై బాధితులను కలిశారు. మంత్రులు పరిస్థితి బాగుందని చెప్పినా వాస్తవంలో క్యాంపుల దగ్గర సరైన వైద్యం అందడం లేదని, ప్రజలు సొంత ఖర్చుతో బయటకు వెళ్లి చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వైద్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోలేదని, డయేరియా రావడానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకాష్ ప్రకారం విజయవాడలో డయేరియా పరిస్థితి తీవ్రమై ఉందని మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన వైద్యం అందకపోవడం, అంబులెన్స్ల లేమి, కాలుష్య నీరు, చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందకపోవడం వంటి సమస్యలు ప్రభుత్వ విఫలతను సూచిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలం గిరిజనులు శాశ్వత భూ హక్కు కోసం వినూత్న నిరసన నిర్వహించారు. ఒక చేతిలో చెప్పులు, మరో చేతిలో అర్జీలు పట్టుకుని ముఖాలపై రోడ్డుపై నడిచారు. సిపిఎం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించి భూములకు శాశ్వత భూ హక్కు ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. విశాఖ గాజువాక చైతన్య నగర్ సిఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఎస్ఎస్ స్థాయి స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 5 అమ్మాయిలు మరియు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని గాజువాక పోలీసులు అప్పగించారు. స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుండడం స్థానికులను ఆందోళనలోకి నెట్టింది. పాట్నా నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. నడ్డా ఈ రోజు వైజాగ్ రైల్వే గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామంలో రైతులు యూరియా ఎరువును పొందడానికి కొట్లాటలకు దిగారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఎరువులను తమ అనుకూలతలకు మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహంతో నిలదీసి నిరసన వ్యక్తం చేశారు. అందకపోయినా ఎరువుల సమస్యతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం ప్రాంతంలో గ్రామస్తులు మట్టి రవాణాకు అడ్డుగా నిలిచారు. రహదారులు ధ్వంసమై బడికి వెళ్లే పిల్లలు, గర్భిణీ స్త్రీలు సురక్షితంగా ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అధికారుల దృష్టికి సమస్యను తెచ్చారు. శనివారం వారు మట్టి రవాణా లారీలను నిలిపి అక్రమ రవాణాను ఆపాలని, రహదారులు మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన కొడుకును మొహమ్మద్ అక్బర్ హతమార్చి మృతదేహాన్ని సంచిలో ఉంచి నయాపుల్ బ్రిడ్జ్ నుండి మూసీలో పడేశాడు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు పొందిన వెంటనే అనుమానాన్ని పరిశీలించి తండ్రి నిజాన్ని ఒప్పుకున్నాడు. బాలుడి మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి బండ్లగూడ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మల్ నర్సాపూర్ ఎస్బీఐలో బంగారం నాణ్యత తనిఖీ చేసే ఉద్యోగిని స్నేహితుల పేర్లపై నకిలీ బంగారం తాకట్టు పెట్టి సుమారు 20 లక్షల లోన్ తీసుకున్నాడు. బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ నకిలీ బంగారం పరిణామం బయటపడింది. బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచి వ్యక్తి తీసుకున్న అప్పును కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేణుగోపాల్, మహాలక్ష్మి దంపతుల మధ్య ఘోర ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన భర్త భార్యకు తెలియకుండా తన బంగారం అమ్మినట్లు, వేరే మహిళతో చాటింగ్ చేస్తున్నట్లు ప్రశ్నించిన మహాలక్ష్మిని ఆగ్రహంతో జేబులోని పేపర్ కట్టింగ్ బ్లేడ్తో గొంతు కోశాడు. ఘటనలో ఆమె చిటికిన వేలు కూడా తెగింది. జులైలో చేసిన ఫిర్యాదు తర్వాత పోలీసులు ఇరువురిని కౌన్సిలింగ్ సెంటర్కి పంపి కౌన్సిలింగ్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్ల గ్రామాల మధ్య గుబ్బల మంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో చెన్నమ్మ, వరలక్ష్మి ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. నిన్న రాత్రి విఫలమైన రెస్క్యూ ప్రయత్నం తర్వాత ఈ రోజు ఉదయం చెక్ డ్యాం వద్ద చెన్నమ్మ మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళను రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెలో వేలాది లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుండి గణేష్ టెంపుల్, సూపర్ బజార్ సెంటర్, బస్టాండ్ సర్కిల్ ద్వారా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా నలుమూలల నుండి బంజారాలు చేరి సాంప్రదాయ డప్పులు, నృత్యాలతో ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. బంజారా ప్రతినిధులు రిజర్వేషన్లలో జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటున్నట్లు ఉద్యోగులపై ప్రచారం అవాస్తవమని తెలిపారు. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇవాళ విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని నడ్డా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని నొక్కి చెప్పారు. 2014 ముందు దేశంలో అసమర్థ వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. పురాతన చరిత్ర కలిగిన కర్మన్ఘట్ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని బీఆర్కే న్యూస్ ఇన్స్టిట్యూట్ ఎడిటర్ అంజీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనంతో అంజీ కుటుంబాన్ని ఆశీర్వదించారు. సిద్దిపేట జిల్లాలోని రైస్ మిల్ అసోసియేషన్ నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. దేశాన్ని విశ్వ గురువుగా మార్చడమే ప్రధాని మోడీ లక్ష్యమని తెలిపారు. తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను పేదలకు చేర్చాలని వ్యాపారులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఓట్ల చోరీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని, ఓట్లు నోట్లు కాంగ్రెస్ పార్టీలోనే చోరీ జరిగాయని ఆరోపించారు. ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు మోడీ అని ప్రశంసించారు. దేశంలో 1.51 కోట్ల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లాలో వివాదంపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించేందుకు బలమైన వాదనలను ట్రైబ్యునల్ వినిపించాలని ఆయన అధికారులను, న్యాయ నిపుణులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం తుదివాదనలు వినిపించనుంది. ఈ వ్యూహంపై శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ న్యాయవాదులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించారు. భారత సాంప్రదాయంలో మహిళలకు ఎప్పుడూ గౌరవం ఉందని ఆయన అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాటు ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో మహిళల పాత్ర కీలకమని చెప్పారు. ప్రపంచంలో భారత్ ఒక ముఖ్యమైన దేశంగా అవతరించడానికి మహిళా శక్తి కారణమని ఆయన తెలిపారు. మహిళల అభివృద్ధికి రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని ఓం బిర్లా వెల్లడించారు. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే అమరావతి, తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలుముకొని ఉండడంతో ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయింది. తిరుపతి జిల్లాలో మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయనకు ప్రాణామాలన్నీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశీ నారాయణ సింగ్ అన్నారు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. మహిళల సాధికారతకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. తిరుపతిలో నిర్వహించిన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో హరివంశ్ సింగ్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల మాదిరిగానే క్యూలో నిలిచింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రైతులకు యూరియా లభ్యతతో ఉన్న ఇబ్బందులను ఇది స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆమె మాజీ మంత్రి అయినప్పటికీ సామాన్య రైతులతో కలిసి యూరియా కోసం నిరీక్షించడంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం యూరియా కొరతను తీర్చి రైతులకు తగినంత ఎరువును అందించాలని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మనం ఎన్నికయ్యామని, కానీ ఏడాదికి 45 రోజులు కూడా సమావేశాలకు రాకపోవడం సరికాదని ప్రశ్నించారు. ఉద్యోగులకు నో వర్క్ నో పే విధానం వర్తిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అలాంటి చర్యలు తీసుకోవడానికి లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కొత్తగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఆయన పుట్టపర్తిలోని కప్పలబండ సమీపంలో 3 వేర్వేరు ప్రదేశాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంపై కోర్టు వివాదం ఉందని బార్ అసోసియేషన్ నాయకులు న్యాయమూర్తికి వివరించారు. మెరుగైన స్థలాన్ని గుర్తించి జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్థల పరిశీలన అనంతరం జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సత్యసాయి మహాసమాధిని సందర్శించారు. అమరావతి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సునీత 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ ఎమ్మెల్సీ అయ్యారు. ఏడాది క్రితం ఆమె పదవికి వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,13,000 దాటింది. అయితే 22 క్యారెట్ల బంగారం లక్షకు పైగా పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔట్స్ ధర కూడా 3,600కు చేరింది. గత ఏడాది కాలంలో బంగారం ధర 40% పెరగడంతో కొనుగోలుదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో లేదో ఇంకా పెరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇది వినియోగదారులతో పాటు నగల వ్యాపారులను కలవరపెడుతోంది. విశాఖ డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సారథ్యం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామన్నారు. కేంద్రం రాష్ట్రంలో సమర్థమైన నాయకులు పరిపాలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో భౌగోళికంగా బీజేపీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక దీనికి కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. సమాజంలో ఉన్న ప్రతి వర్గం వద్దకు వెళ్లాలన్నారు. బెంగళూరు భారతీయ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటి చిట్ ఫండ్స్ ను ఆధునిక తరానికి అనువుగా మలచడం అనివార్యమని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ స్పష్టం చేశారు. బెంగళూరులో కర్ణాటక చిట్స్టర్స్ సామూహిక నేతృత్వంలో నిర్వహించిన అఖిల భారత చిట్ ఫండ్స్ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిట్ ఫండ్స్ సంస్థలు ఎదుర్కొంటున్న వ్యవస్థగత సమస్యలను పరిష్కరించేందుకు 1982 చిట్ ఫండ్స్ చట్టాన్ని సరళీకరించామని సూచించారు. 3 కీలక సవరణలను ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుండి నీరు మరింత పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,59,960 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి 2,90,401 క్యూసెక్కులు నీటిని కిందకి వదులుతున్నారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుండి 30,000 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రాల నుండి 65,801 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ఇక ప్రాజెక్టు 7 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి నాగార్జున సాగర్ కు 1,94,600 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 212.43 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు. హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించట్లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 6 మృతదేహాలు ఇప్పటికీ వెలికి తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆరోపించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల
కనకదుర్గామాత ఆలయం వద్ద కొన్ని రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రతా దృష్ట్యా అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. 4 రోజుల క్రితం ఆలయం వద్ద వరద తగ్గడంతో అమ్మవారి మూల విరాట్ దర్శనాలకు పునఃప్రారంభించారు. కాగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ఆలయ సమీపంలో ఉన్న నవదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. సిద్దిపేటలో జరిగిన మెగా జాబ్ మేళలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్కో నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, అది జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఉద్యోగాలే భర్తీ చేశారని హరీష్ రావు ఆరోపించారు. కొండపల్లిలోని రంగారెడ్డి అనే యోగ గురువును హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. యోగ ఆశ్రమంలో చేరిన 2 మహిళలు వారి గ్యాంగ్ కలిసి రంగారెడ్డి నుండి 50 లక్షలు 2 కోట్లు డిమాండ్ చేశారు. పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా తాను వ్యక్తిగతంగా లబ్ధి పొందానంటూ వస్తున్న విమర్శలపై కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ సందర్భంగా తన మేధస్సు విలువ నెలకు 200 కోట్లని, డబ్బుకు ఎలాంటి లోటు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో టేక్ ఆఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ చివరి నిమిషంలో టేక్ ఆఫ్ ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా రన్వే పైకి తీసుకొచ్చారు. విమానంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తో సహా 151 మంది ప్రయాణికులు ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి పంపించారు. క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ 34వ పుట్టినరోజు వేడుకలు దుబాయ్లో జరిగాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం దుబాయ్లో ఉన్న ఆయన హోటల్ గదిలో పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరనాథ్, సూర్య భార్య దేవిషా చెట్టి, ఇతర భారత క్రికెటర్లు, స్నేహితులు పాల్గొన్నారు. చాముండేశ్వరనాథ్ సూర్యకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి సీఎం చంద్రబాబు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన అనంతరం ఆయన ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు రాష్ట్రానికి నష్టం చేసే చర్యలను సహించబోమని చెప్పారు. జగన్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. తిరుచిరాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తమిళగావెంట్రీ కళగం అధ్యక్షుడు విజయ్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని డీఎంకే పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను హింసించే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు కులదేవతలను ప్రార్థించినట్లే తాను కూడా రాజకీయ ప్రయాణాన్ని తిరుచేరి నుంచే మొదలు పెట్టానని, ఇది కీలక మలుపు తిరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహించడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బుట్టాయిగూడెం, రెడ్డిగనపవరం గ్రామాల మధ్య రహదారిపై పోలవరం మండలంలోని గుంజవరం రేపల్లెవాడ కాలువపై వరద ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వరద ఎక్కువగా ఉన్న వాగులు, కాలువలు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిలిచిపోయే వాటిని పునరుద్ధరించడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గృహ కొనుగోలుదారులను బిల్డర్ల మోసం నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం పేర్కొంది. రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థలు కోరట్లేని పుల్లల్లా ఉండరాదని, వాటి ఆదేశాలు సర్వత్వం అమలయ్యేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. అలాగే ఆస్తి విలువలో 20% చెల్లించిన తర్వాత ప్రతి రియల్ ఎస్టేట్ లావాదేవీని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నాటో దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసి చైనాపై సుంకాలు విధించినప్పుడే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందని ఆయన అన్నారు. అలా చేయకపోతే తాను తన సమయాన్ని, అమెరికా డబ్బును వృధా చేసినట్లేనని ట్రంప్ తెలిపారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించాలని ఆయన సూచించారు.